రథాదీనాం అభావ శ్రూయతే. శృతిలో రథా నత్ర రథా రథయోగా అంటూ వాక్యం ఉంటుంది. బృహదారణ్యకోపనిషత్తులో జ్యోతిర్బ్రాహ్మణము అని ఒక పెద్ద బ్రాహ్మణం ఉంటుంది. మన పుస్తకంలో 250 పేజీల బ్రాహ్మణం, అది నాకు బాగా గుర్తు. కంప్యూటర్లో ఒక ఫైల్ పెడితే ఆ ఫైల్ చాలింది కాదు ఈ బ్రాహ్మణానికి, దాన్ని 2 ఫైల్స్ 3 ఫైల్స్ చేసి ఒక బ్రాహ్మణం కింద పెట్టాల్సి వచ్చింది. అంత పొడుగాది బ్రాహ్మణం, అని జ్యోతిర్బ్రాహ్మణము అని అంటారు. అది 2వ అధ్యాయంలో ఉందని గుర్తు, నాకు 2-4 అని గుర్తు అదేవాడు. సో ఆ జ్యోతిర్బ్రాహ్మణంలో ఈ స్వప్న విచారం ఉన్నది. మిగతా విచారాల్లాగే జాగ్రత్త స్వప్న సుషుప్తి. జ్యోతి అంటే ఆ చైతన్య ప్రకాశం, అంటే అవస్థాత్రయాల్ని ప్రకాశింపజేసే చైతన్యం. అదే టాపిక్. అక్కడ ఏమని చెప్పారంటే నత్ర రథా రథయోగా. వీడు స్వప్నంలో రథం ఎక్కి వెళ్ళిపోయాడు. ఆ స్వప్నంలో రథం ఉందా? రథం లేదు. యోగం అంటే మార్గం. పోనీ రథం నడిచే మార్గాలు ఉన్నాయా? అవి లేవు. గుర్రాలు ఉన్నాయా? అవి లేవు. ఏవీ లేవు అని శృతి చెప్తుంది. కాబట్టి మనకి శృతి యొక్క సపోర్ట్ కూడా స్వప్న దృశ్యములు అసత్యములు అని చెప్పటానికి మనకి సపోర్టింగ్గా వస్తుంది. అక్కడ శ్రూయతే, శృతి చెప్తోంది. పైగా న్యాయపూర్వకం. అక్కడ శృతిలో కూడా ఒక యుక్తులని చెప్పారు. శృతిలో కూడా యుక్తులు ఉంటాయి. ఆ యుక్తుల్ని ముందు పెట్టుకుని శృతి చెప్పింది. కాబట్టి మన అనుభవాలను బట్టి, మన యుక్తుల్ని బట్టి, శృతి చెప్పిన దాన్ని బట్టి, శృతిలో ఉండే యుక్తుల్ని బట్టి కూడా మనకు ఒక విషయం నిర్ధారణ అయిపోతుంది. అదేమిటంటే స్వప్నము సంస్కార విశిష్ట అంతఃకరణ జన్యము, మిథ్య, అసత్యము. వైతథ్యం తేన వై ప్రాప్తం. తేన అంటే ఆ యుక్తి చేత, ఆ న్యాయం చేత, న్యాయపూర్వకంగా చెప్పారు కదా, ఆ న్యాయాన్ని బట్టి, ఆ యుక్తిని బట్టి మనకి తేలిపోయింది. ఏమిటి? స్వప్నే వైతథ్యం. స్వప్నమునందు ఎన్ని దృశ్యాలైతే ఉన్నాయో అవన్నీ కూడా మిథ్య. ప్రకాశితం ఆహు. స్వప్న దృశ్యములన్నీ మిథ్య అని శృతి చేత నిరూపించబడినది. శృత్యా ప్రకాశితం. అని ఆహు వేద విద్వాంసులు మహాత్ములు చెప్తున్నారు. కాబట్టి శృతి యొక్క బలం కూడా మనకి ఈ నిర్ణయానికి ఉన్నది అని 3వ శ్లోకం. అది 3వ కారికతోటి స్వప్నం యొక్క విచారం పూర్తవుతుంది. అక్కడి నుంచి జాగ్రత్తలోకి వస్తాం. స్వప్న విచారం తేలిగ్గా ఉంటుంది. ఎందుకంటే స్వప్నం మిథ్య అని అందరికీ తెలుస్తూ ఉంటుంది. ఎవరిలో కొంతమంది విశ్వాస పరులు తప్ప దేవుడు స్వప్నంలో కనపడ్డాడని అలాంటి విశ్వాసాలు ఉన్న వాళ్ళకు కొంత ఇబ్బంది కలగచ్చు. ఎప్పుడు కూడా విశ్వాసం అనేది తత్వానికి ఆటంకంగా నిలిచి ఉంటుంది. మీరు తత్వాన్ని తెలుసుకున్నాం అనేప్పటికీ విశ్వాసం వచ్చి అడ్డుపడుతుంది. సో ఆ టక్కర్ ఎప్పుడు ఉండేదే. దాని నుంచి జాగ్రత్తగా వర్కౌట్ చేసుకుని మనం ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. దాంట్లో ఏం సందేహం లేదు. కాబట్టి స్వప్నం తెల్లవారుజామున స్వప్నం వచ్చింది కాబట్టి నాకు మంచి అని వీడుకు మురిసిపోతూ ఉంటాడు. స్వప్నంలో పాము కనపడితే చెడ్డది అని ఎవరో చెప్పారు. అది విన్నప్పటి నుంచి వీడికి స్వప్నంలో పాములే కనపడతాయి. ఎందుకంటే సంస్కార విశిష్ట అంతఃకరణ ఉన్నది కదా. అంతఃకరణంలో భయం ఉంటుంది, ఇన్సెక్యూరిటీ. అంతఃకరణం అంటే దాని లక్షణమేది. కొంత టెన్షను భయం దానిలో సహజంగా ఉంటుంది. అది కొంచెం పైకి వస్తుంది. ఆ టైంలో వీడెవడో చెప్పిపోతాడు, పాము స్వప్నంలో వస్తే చెడ్డది అని చెప్పిపోతాడు. కొంతమంది ఉన్నారు ఇలాంటి సమాచారాన్ని ప్రచారం చేయటమే వాళ్ళ పని. మనిషికి ఉపయోగపడే సమాచారం ఏం చెప్పరు, ఇలాంటిదేదో చెప్తారు. పెద్ద పెద్ద మఠాలు పెట్టుకుని ఇలాంటివి ప్రచారాలు చేస్తూ ఉంటారు. ఏమో యథార్థం అనేసి నోటమ్మటి వచ్చేసింది. ఇటువంటి మనిషి అసలే బరువుతోటి నలుగుతూ ఉంటాడు. వాడి బరువుకి మరికొంత బరువు వండుకుని పారేయడం. స్వప్నంలో పాముని చూస్తే చెడ్డది. వీడికి అసలు స్వప్నం మనస్సు స్థిరం లేదు. ఏవో సంసారపు ఈతి బాధలతో సతమతం అవుతూ ఉంటాడు. ఏదో కొడుకులు కోడళ్ళు చెప్పిన మాట వినేవాళ్ళు ఎవరు ఉండరు. ఎంత అల్లరిచిల్లరిగా అవుతుంది. ఏవో స్వప్నాలు వస్తూ ఉంటాయి. ఈ డబ్బు ఎంత సంపాదించాలో తెలియదు, ఎక్కడ జాగ్రత్త చేయాలో తెలియదు.
భవిష్యత్తు గురించి బెంగతోటి సతమతమవుతూ ఉంటాడు, ఏవో స్వప్నాలు వస్తూ ఉంటాయి. దానికి ఆ బరువుతోటి వేగుతున్న వాడికి నాయనా వెర్రివాడా స్వప్నం మిథ్యయ, అది మిథ్యని తెలుసుకో, దాన్ని ఇగ్నోర్ చేయడం అలవాటు చేసుకో. కొంత ఇగ్నోర్ చేయడం అలవాటు చేసుకోవాలి, ఉపేక్ష చేయడం అలవాటు చేసుకోవాలి. మిథ్య ఉందనుకోండి, మిథ్యని వెళ్ళి మీరు కట్టి పట్టుకుని వెళ్ళి దాన్ని కొట్టేసి ముక్కలు చేసే ఎక్కర్లేదు, ఉపేక్ష చేస్తే సర్పం. ఇప్పుడు రజ్జు సర్పం ఉంది, ఏం చేయాలి దాన్ని? ఏమీ చేయక్కర్లేదు. అరే భయ్ అక్కడ ఏమీ లేదురాప, చూడదో ఇసుకో, అయిపోయాయి, పని అయిపోయాయి, ఫ్రీడమ్ అయిపోతుంది, ఫ్రీడమ్ వచ్చేస్తుంది. అంత తేలిక ఫ్రీడమ్. ఆ ఫ్రీడమ్ రావాలంటే అది మిథ్యనే అవగాహన ఉంటే వస్తుందా, లేకపోతే ఎలా వస్తుంది? ఆ ఫ్రీడమ్ వీడికి రావడానికి ఏమీ అవకాశం లేకుండా ఇటువంటి ప్రచారం చేసి పెట్టేస్తే ఇంకా వీడికి సతమతమవుతూ ఉంటాడు. చాలా దురదృష్టం. ఆ స్వప్నంలో పావే వస్తుంది వీడికి. మొన్నాడు ఇంకోటి ఏదో వస్తే ఖుష్ అవుతూ ఉంటాడు. ఇలాగే సతమతమవుతూ ఉంటాడు. లేకపోతే దేవుడు కనపడ్డాడు అనుకోండి. ఈ దేవుడు ఉన్నాడు చూసారా, ఇంతమంది ఉంటే జగత్తులో ఇంతమంది జనం ఉంటే వీడు ఒక్కడికి వచ్చి స్వప్నంలో కనపడి వీడిని హింస పెట్టి వీడిని ఎందుకు చేస్తాడండి దేవుడు? దేవుడు అలాగే రాగద్వేషపూర్వకంగా వ్యవహారం చేయడు. అది మీరు అర్థం చేసుకోవాలి. మీ మనస్సు మీ మీద అన్ని భయంకరమైన ట్రిక్కులను ప్లే చేస్తూ పోతూ ఉందన్నమాట. దేవుడు అలాంటి రాగద్వేషపూర్వకమైన వ్యవహారం ఎన్నడూ చేయడు. దేవుడు ఊరికే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేస్తాడు. పంచభూతాలు ఇలాంటివన్నీ నిర్మాణం చేసి ఆలస్యం, ఇంకా తర్వాత మన తంటాలు మనం పడ్డామా. ఎనీవే, సో ఈ స్వప్నంలో ఉన్నవన్నీ కూడా వితథములే అని శృతి కూడా స్పష్టంగా మనకి చెప్తోంది. అభావశ్చైవరథాదీనాం స్వప్నదృశ్యానాం శ్రూయతే న్యాయపూర్వకం యుక్తితః. సో స్వప్నదృశ్యములైన రథాదులు, ఆ మంత్రం అలా ఉంది. తత్ర రథయోగ అలా ఉంది మంత్రం. అప్పట్లో రథం ఉండడం గొప్ప విశేషం. మా చిన్నప్పుడు మా ఊళ్ళో మా వీధిలో ఒక 50 కుటుంబాలు ఉంటే ఒక ఆయనకి పర్సనల్ గుర్రబండి ఉండేది. పర్సనల్ గుర్రబండి. ఆ గుర్రబండి, దానికి గుర్రం, ఆ బండిని తోలి ఆ గుర్రాన్ని పరిరక్షించే ఒక సేవకుడు, దాని దాణా ఇదంతా ఉండేది. దాన్ని కట్టేయడానికి ఒక చోటు ఇదంతా ఉండేది. ఆయనేమో ఈ నరేంద్రపురంలో ఉండేవాడిని నేను, అంబాజీపేటలో కొబ్బరికాయ వ్యాపారం చేస్తూ ఉండేవారు. పొద్దున్నే ఆయన లేచి ఏదో పూర్వకాలం వాళ్ళు ఏవో పూజాది చేసుకునేవారు. అదైన తర్వాత 4 మెతుకులు తిని కొద్ది విశ్రాంతి తీసుకుని ఆ గుర్రబండి ఎక్కి ఆయన కొబ్బరికాయ కొట్టుకు వెళ్ళేవారు. ఆ కొబ్బరికాయ వ్యాపారం చేసుకుని మంచిగా వచ్చేవారు. ఆయనకు ఒక్కరికే గుర్రబండి ఉంది. అదో పెద్ద స్టేటస్ సింబల్. మాకెవరికైనా గుర్రబండి కావాలంటే ఆ గుర్రబండి వాడు ఎక్కడో చెరువు కొట్టుకుని ఉంటాడు, వాడి దగ్గరికి వెళ్ళి వాడి గడ్డం పెట్టుకుని బతుకులాడాలి, బేరం ఆడాలి, 2 పనులు చేయాలి. మరి అదృష్టం బాగుంటే వాడు వస్తాడు, లేకపోతే నడిచిపోవాలి. లేదా ఆయన గుర్రబండి కట్టుకుని వెళ్ళిపోతూ ఉంది. సో ఆ విధంగా రథ అంటే అలాగే అప్పట్లో రథం చాలా గొప్పది. అందుకోసం రథయోగా అలాగే. సో రథాలు లేవేం లేవండి. రథాదులు చెప్పారు తప్ప స్వప్న దృశ్యములైన రథాదులు అవి లేవు. అభావ రథాదీనాం అభావ శ్రూయతే. రథాదులు లేవు. ఊరికే వీడు చూశాడు తప్ప, వీడి సంస్కారాన్ని బట్టి కనబడ్డాయి తప్ప లేవు. కనబడ్డమే తప్ప ఏదీ లేదండి. కనబడ్డమే అంతే, అంతా కనబడ్డమే. అంతా కూడా కమాల్, మన్కా కమాల్, మనకి కమాల్ ఆర్ మన్కా కమాల్, మనస్సు చేసేటువంటి ప్లే తప్ప ఇంకేమీ లేదు. అంతా మనస్సు యొక్క ప్లే. సో ఇది న్యాయపూర్వకం యుక్తితః శృతౌ, మనకి స్పష్టంగా యుక్తితో సహా శృతే చెప్తోంది. నత్ర రథాః ఇత్యత్ర. కాబట్టి నత్ర రథాః రథయోగాః అనే బృహదారణ్యక మంత్రంలో శృతి స్వప్నదృశ్యముల యొక్క అసత్యత్వాన్ని స్పష్టంగా చెప్పి ఉన్నది. అంటే అర్థమేంటో తెలుసిన, మీరు ఏది చూశారో అది లేదు, ఎక్కడ చూశారో అక్కడ లేదు, ఎప్పుడు చూశారో అప్పుడు లేదు. మరి మీరు చూసిన దాని యథార్థత ఏముందండి? లైఫ్ అంటే అలా ఉంటుంది.
లైఫ్ ఈజ్ వెరీ వెరీ పిక్యూలియర్. సో ఏది చూసారో అది లేదంటే బస్. ఎక్కడ చూసారో అది లేదు, అక్కడ లేదు. ఎప్పుడు చూసారో అప్పుడు లేదు. ఇప్పుడు స్వప్న మీరు ఇది అధ్యాస భాష్యం పాఠం చెప్పాను ఇక్కడ చెప్పాను. అక్కడ ఈ మూడింటితో ఇప్పుడు వీడు చూస్తాడు, రజ్జు సర్పాన్ని చూస్తాడు. రజ్జు సర్పాన్ని చూసినప్పుడు సర్పదేశం కాదది, సర్పకాలం కాదది, సర్ప వస్తువు కాదు. దేశం కాని దేశంలో, కాలం కాని కాలంలో, వస్తువు కాని వస్తువుని చూస్తాడు వీడు. అది వీడి స్వప్నం. అంత మిథ్య, చాలా విదూరంగా ఉంటుంది ఈ స్వప్న దృష్టాంతం. స్వప్న దృష్టాంతాన్ని కనుక జాగ్రత్తగా అప్లై చేయడం ప్రారంభిస్తే కళ్ళు తిరిగిపోతాయి. ఎందుకంటే జాగ్రత్తను మీరు ఏదైతే అనుకుంటున్నారో అదంతా కూడా మనస్సు యొక్క విలాస తప్ప ఇంకేమీ లేదు. వెరీ పిక్యూలియర్. చూద్దాం. తేనా అంతఃస్థాన సంవృతత్వాది హేతునా ప్రాప్తం వైతథ్యం తదనువాదిన్యా శ్రుత్యా స్వప్నే స్వయం జ్యోతిష్వ ప్రతిపాదనపరయా ప్రకాశితమాహుర్బ్రహ్మవిదః. ఆహు ప్రకాశితం అని ఉంది కదా, దానికి వ్యాఖ్యానం చేస్తున్నారు. కాబట్టి తేనవై ప్రాప్తం వైతథ్యం, తేనవై ప్రాప్తం. తేన అంటే ఆ హేతువు చేత స్వప్న దృశ్యములన్నిటికీ కూడా అసత్యత్వము వచ్చేసింది. అవి అసత్యములే. హేతువులు ఏమిటి అంటే అంతఃస్థానము, ఇంతటి స్వప్నం అంత లోపల ఉంది. సంవృతత్వము, లోపల ఇరుకుగా లోపల ఉంది. ఆది శబ్దం చేత ఇంకా అనేక ఉన్నాయి. ఆ కాలము అదీర్ఘత్వాచ్య కాలస్య గత్వాదేశాన్న పశ్యతి. ఇలాంటి హేతువులన్నీ మీరు పోగేసుకుని మీరు కంక్లూషన్కి వచ్చేయచ్చు. ఏమిటంటే వైతథ్యం ప్రాప్తం. అయితే మరి ఈ వైతథ్యాన్ని శృతి ఎందుకు చెప్పింది? శృతి మనకి తెలియంది చెప్పాలి కానీ మనకి తెలిసింది ఎందుకు చెప్పడం? మనకి తెలియంది ఏమైనా ఉంటే శృతి చెప్పాలి కదా. వేదం ఉంటే అంతే, మనకి తెలియంది చెప్తేనే వేదం ప్రమాణం. మనకి ఎలాగూ తెలిసి ఇది చెప్తే ప్రమాణం కాదు. అంచేతనే ఈ వైతథ్యము, స్వప్న దృశ్యములైన రథ మొదలైన వాటి వైతథ్యము ఇది అపూర్వంగా చెప్పట్లేదు, ఒక కొత్త సత్యాన్ని చెప్పినట్టుగా చెప్పట్లేదు శృతి. తద్ అనువాదిన్యా శృత్య, మన యొక్క అనుభవాలని తిరిగి చెప్తోంది. ట్రాన్స్లేటింగ్ అవర్ ఓన్ ఎక్స్పీరియన్సెస్, ట్రాన్స్లేటింగ్. ట్రాన్స్లేట్ అంటే చెప్పిన దాన్నే మళ్ళీ చెప్పడం పేరు ట్రాన్స్లేషన్ అంటారు. సో అనువాదిని, మనకు అనుభవంలో తెలుస్తోంది. రథం చూసాం స్వప్నంలో, ఆ రథం సత్యం కాదని తెలుస్తోంది. ఆ అనుభవాన్ని మనకి మళ్ళీ చెప్పి, ఏమయ్య నీ జీవితంలో ఈ స్వప్నానుభవం ఉంది కదా, స్వప్నంలో రథం చూసావా? చూశాను. మరి ఆ రథం సత్యమా? అదే కాదు. ఓకే, కాబట్టి నువ్వు స్వప్నంలో చూసిన రథము అసత్యం అని చెప్పింది శృతి. మన అనుభవాన్నే మళ్ళీ తిరిగి ఉటంకించింది, కొత్త విషయాన్ని ఏం చెప్పలేదు. అయితే మన అనుభవాన్నే తిరిగి ఎందుకు చెప్పాలి? దానివల్ల ఉపయోగం ఏమిటి? మనకి తెలుసున్నదే మళ్ళీ మనకి చెప్తే దానివల్ల ఉపయోగం ఏమిటి అంటే అక్కడ తాత్పర్యం ఏమిటంటే అది జ్యోతిర్బ్రాహ్మణం కదా. అది అక్కడ స్వప్నే స్వయం జ్యోతిష్వ ప్రతిపాదనపరయా శృత్యా ప్రకాశితం. ఇప్పుడు దీంట్లో ఉన్న ఆ స్వయం జ్యోతిష్వము, మీకు స్వప్నాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే ఒక అద్భుతమైన సత్యము బయటకు వస్తుంది, ఆ నిగ్గు తేలుతుంది స్వప్నాన్ని పరిశీలిస్తే. ఇప్పుడు దీంట్లో కొన్ని స్టెప్స్ ఉన్నాయి. ఘట అస్థి అన్నారనుకోండి. ఘట అస్థి అంటే ఘటము యొక్క అస్తిత్వము ఘటం తెలిసినప్పుడే నిర్ధారితమవుతుంది. ఘట జ్ఞానం లేకుండా ఘట అస్తిత్వం నిర్ధారణ చేస్తారా? ఇప్పుడు ఘటం ఉన్నది, ఘటము తనంత తానుగా నేను ఉన్నాను, నేను ఘటాన్ని, నేను ఉన్నాను అని ఎప్పుడైనా చెప్పింది? అది లేదు. మరి ఘటము ఉన్నదని ఎవరు చెప్తున్నారు? వీడు చెప్తున్నాడు, ఒక చేతన వ్యక్తి చెప్తున్నాడు. ఘటం చెప్పట్లేదు.
నేను ఘటాన్ని అని ఘటం చెప్పట్లేదు. ఇది ఘటము అని చేతనం వ్యక్తి చెప్తున్నది. ఎప్పుడైనా చేతనం వ్యక్తి లేకుండా, చేతనం వ్యక్తి దర్శించి చెప్పకుండా ఘటము అనే సంగతి నిర్ధారితం అవుతుందా? చెప్పండి మీరు నాకు. అవదు. కాబట్టి ఘట అస్తి అంటే ఘట భాతి అన్నమాట. ఘటము భాతి, ప్రకాశించుతున్నది. భాతి అంటే ప్రకాశిస్తోంది. ప్రకాశించడం అంటే తెలియడం అని అర్థం. ఇది కాదు, ఈ ప్రకాశం కాదు. ఈ ప్రకాశం కూడా తెలుస్తోంది. ఇది కూడా తెలుస్తోంది లేదా వెలుతురని తెలుస్తోంది. సో కాబట్టి ఘట అస్తి అంటే ఘట భాతి, ఘటము ప్రకాశిస్తోంది. అయితే ఈ ప్రకాశము ఏది? జ్యోతి. వాట్ ఈజ్ ఇట్? సోర్స్ ఏది? జాగ్రత్త అవస్థను మీరు పరిశీలిస్తే అనేక ప్రకాశములు మనకి వస్తాయి. చాలా సంకీర్ణంగా ఉందన్నారు భాష్యకారు. జాగ్రత్త అవస్థ సంకీర్ణంగా అంటే ఇప్పుడు పెళ్లివారి ఇంటికి వెళ్ళారనుకోండి, పెళ్లివారింటికి పెళ్లి హడావిలో మీరు వెళ్తే కుటుంబ యజమాని ఎవరా అని ఎలా తెలుస్తుంది? ఏకంగా యజమానులు అయి ఉండవచ్చు అని ఆ కాదగ్గ వాళ్ళు 25 మంది ఉంటారు. కుటుంబ యజమాని ఎవడో తెలియదు, మీ అంతటా మీరు తెలుసుకోలేరు. కాబట్టి మీరు ఏం చేస్తారంటే వెనక్కి వచ్చేసి వాళ్ళు పెళ్లి అయిపోయిన తర్వాత ఓ వారం రోజులు ఆగి పెళ్లి వాళ్ళందరూ సర్దుకుని బట్టలు పెట్టలు సర్దుకుని లేచకపోతారు. పెళ్లికి వచ్చిన వాళ్ళు కూర్చోరు కదా, వాళ్ళు వెళ్ళిపోతారు. పూర్వం 5 రోజులు పెళ్ళిళ్ళు ఉండేవి. ఓ వారం రోజులైనప్పటికీ అందరూ ఎవరిదాన్ని వాళ్ళు సర్దుకుంటారు. అప్పుడు మళ్ళీ ఇంటికి వెళ్ళండి. బిక్కుమంటూ ఈయన ఒక్కడో అక్కడ కూర్చుని ఉంటాడు, అంగాసనం మొదలు వేసుకున్నాడు. అప్పుడు తెలిసిపోతుంది ఈయనే గృహస్థురాబాబు అని తెలిసిపోతుంది. ఆ విధంగా జాగ్రత్త అవస్థలో జ్యోతి ఏది అంటే సూర్యుడు ఉన్నాడు, వెలిగిపోతున్నాడు. రాత్రి పడింది కదా, పోనీ సూర్యుడు లేడు కదా అంటే చంద్రుడు ఉన్నాడు. సూర్యుడు చంద్రుడు లేదంటే దీపాలు, అగ్నిహోత్రం. ఇది అగ్ని, ఎలక్ట్రిసిటీ అంటే అగ్ని ఉన్నది. ఇవి కాక కన్ను ఉంది. అధ్యాత్మంలోకి వస్తే బయట సూర్యుడు చంద్రుడు అగ్ని, అధ్యాత్మంలోకి వస్తే కన్ను ఉంది. కన్ను చూస్తోంది కదా, కన్నును బట్టి తెలుస్తున్నాయి కదా. మనస్సు ఉంది. ఈ మనస్సుని ప్రకాశింపజేసి దాన్ని నేనంటూ అంటూ బుద్ధి ఒకటి ఉంది. బుద్ధిని ప్రకాశింపజేసేది నేనంటూ అహంకారం ఉన్నది. ఎన్ని ఉన్నాయి చూడండి, ఎన్ని ఐటమ్స్ వచ్చాయి. చాలా రద్దీగా ఉన్నాయి. అసలు జ్యోతిస్సు ఏది? ఆత్మ ఒకటి ఉంది. ఆత్మ ఈ మనస్సుకి బుద్ధికి కూడా ప్రకాశాన్ని ఇస్తూ ఆత్మ అస్తి. ఇది వేదాంతం. ఆత్మ చైతన్యము, ఎరుక, అదొకటి. ఇక్కడికి మొత్తం ఎన్ని వచ్చాయి? 3, 5, 8, 9 వచ్చాయి. ఈ 8, 9 జ్యోతులు ఎప్పుడైతే జాగ్రత్తలో ఉంటాయో వీటిల్లో అసలైన జ్యోతి ఏది, నకిలీ జ్యోతి ఏది తెలియడం కష్టం. ఇప్పుడు మీరు బయటకు వెళ్ళి చూస్తే చంద్రుడు మెరిసిపోతూ ఉంటాడు. ఆ మెరుపు చంద్రుడిది కాదు. కాబట్టి అసలైన జ్యోతి ఏది, సెల్ఫ్ లూమినస్ ఏది, పరప్రకాశ్యములు తాము ప్రకాశిస్తున్నట్టు కనపడినా అవి యథార్థమైన జ్యోతులు కావండి. అవి ఆ జ్యోతిని అవి పట్టి అలా ప్రకాశిస్తున్నాయి తప్ప వాటికి యథార్థంగా స్వతంత్రంగా ప్రకాశించే శక్తి లేదు. ఆ విషయం నిర్ధారణ కావాలి. అది నిగ్గు తేలితే అసలైన జ్యోతి ఏదో మనకు బయటపడుతుంది. అందుకోసం జాగ్రత్త అవస్థని మనం తీసుకోవద్దు. జాగ్రత్త అవస్థను తర్వాత చూద్దాం. స్వప్నంలోకి రండి. స్వప్నంలోకి వస్తే సూర్యుడు లేడు, చంద్రుడు లేడు, నక్షత్రాలు లేవు, అగ్ని లేదు. తీసుకోరండి, అవన్నీ కొట్టేయండి. తేలికవుతుంది చూడండి. కన్ను లేదు, చెవి లేదు, ఏ ఇంద్రియాలు లేవు, తీసేయండి. ఇంకేముంది? మనస్సు, అంతఃకరణం, బుద్ధి, మనస్సు, అహంకారం అన్నీ కలిపి కట్టకట్టి ఒక్కటి చేసుకోండి. అంతఃకరణం ఉంది, ఆత్మ చైతన్యం ఉంది. అబ్బా, తేలికపడింది. ఇప్పుడు అసలు జ్యోతి ఏదో బయటపడుతుంది. బౌద్ధులు ఏమన్నారంటే అంతఃకరణం ఒక్కటే ఉంది అన్నారు. వాళ్ళు ఆత్మ చైతన్యాన్ని వాళ్ళు అంగీకరించారు. క్షణిక విజ్ఞానం వాళ్ళకి మరీ తేలిక పడిపోయింది వ్యవహారం. మనకేమో ఇంకా ఆత్మ చైతన్యము అంతఃకరణము 2 ఉన్నాయి. ఈ రెండింట్లో జ్యోతి ఏదని మళ్ళీ మనకి కొంత తీర్చులాట తప్పదు. ప్రశ్నోపనిషత్తులో ఉంది, ఇదంతా చెప్పాను నేను. అయితే ఎప్పటికప్పుడు పరగడుపని సాగుతూ ఉంటుంది.
సో కాబట్టి వాళ్ళకి సెటిల్ అయిపోయిందంటే, సెటిల్ అయిపోయి వాళ్ళు ఏమన్నారంటే మనహి ఈశ్వర్, మనహి దేవత, మనహి సబ్కుచ్చిన పాట పాడేసి కూర్చున్నారంటే వాళ్ళకి ఇష్యూ ఈ సెటిల్డ్. క్షణిక విజ్ఞానం, ఆ మైండ్, వాట్ ఈస్ దట్ మైండ్? ఇట్ ఈస్ పల్సేషన్ ఆఫ్ దట్ అవేర్నెస్, బ్లీప్ బ్లీప్ బ్లీప్, దట్ ఈస్ వాట్ ది మైండ్ ఈజ్, దట్ ఈస్ ది ట్రూత్, దట్ ఈస్ ది జ్యోతి అని వాళ్ళు సెటిల్ చేసేసుకున్నారు. కానీ వేదాంతులు ఏమన్నారంటే అదే అలా కాదు, మనస్సు ఆత్మ ఈ రెండింటిలో మనస్సు చంద్రుడు వంటిది, ఆత్మ సూర్యుడు. ఎప్పుడు కూడా దృష్టాంతం అలాగే ఉంటుంది. మనస్సుకి చంద్రుడు అధిష్టాన దేవత. చంద్రమా మే మనస్సు శ్రుత మనో హృదయే హృదయమయి అహం అమృతే అమృతం బ్రహ్మణి ఎంతో దేవాలయాల్లో వర్ణిస్తారు. చంద్రుడు అంటే మనస్సుకి సంబంధం. చంద్రుడు ప్రకాశిస్తాడు, మనస్సు కూడా తెలుసుకుంటూ ఉంటుంది, తెలుస్తూ ఉంటాయి అన్నీ మనస్సు ద్వారా. కానీ చంద్రుడి ప్రకాశం స్వయం ప్రకాశం కాదు. సూర్యుడి ప్రకాశం చంద్రుడి మీద పడి చంద్రుడిదిలా అనిపిస్తుంది. అదేవిధంగా ఆ ఎరుక ఆత్మ చైతన్యము యొక్క ప్రకాశం నందు మనస్సు ప్రకాశిస్తూ ఉంటుంది అని నిర్ధారణ చేస్తారు. చేస్తే ఇప్పుడు ఏమైంది అక్కడికి? జ్యోతి ఏది ఇప్పుడు? ఆత్మ జ్యోతి, ఆత్మ ప్రకాశిస్తుంది. మనస్సు ఆత్మని బట్టి ప్రకాశిస్తోంది. మరి ఆత్మ స్వయంగా ప్రకాశిస్తోంది. స్వయం జ్యోతి ఆత్మ. ఇది పెద్ద నిర్ణయం. ఇప్పుడు ఈ నిర్ణయాన్ని మీరు జాగ్రత్త అవస్థకు అప్లై చేయండి. ఎందుకంటే ఇప్పుడు ఇంక జాగ్రత్త అవస్థలో ఆత్మ తప్ప ఇంక ప్రకాశించేది ఏమీ లేదు. మిగతావన్నీ ఆత్మ యొక్క ప్రకాశంలో ప్రకాశిస్తున్నాయి. ఇప్పుడు సూర్యుడు ప్రకాశిస్తున్నాడంటే ముందు ఆత్మ చైతన్యం ప్రకాశిస్తే ఆ ప్రకాశంలో ప్రకాశిస్తున్నాడా, స్వయంగా ప్రకాశిస్తున్నాడా? ఆత్మ చైతన్య ప్రకాశంలోనే సూర్యుడు ప్రకాశిస్తున్నాడు. చంద్రుడు అంతే, అగ్ని అంతే, మనస్సు అంతే, ఇంద్రియాలంతే. ఆధ్యాత్మికం కాని బాహ్యం కాని ఏ జ్యోతి అయినా కూడా స్వయం జ్యోతి కాదు. అవన్నీ పరప్రకాశ్యములైన జ్యోతులే. కేవలము ఆత్మ చైతన్యం మాత్రమే స్వయం జ్యోతి, ఆత్మజ్యోతి, జ్యోతిషాం జ్యోతి అని నిరూపణ చేస్తారు. ఇది స్వయం జ్యోతిష్వాన్ని ప్రతిపాదించే శృతి. ఆ శృతి స్వప్నావస్థని ఇందుకోసం పరిగణనలోకి తీసుకుని చెప్పినది. దీన్ని బట్టి ఏమవుతుందో తెలుసునండి, ఇప్పుడు కవులు అందరూ కూడా దీన్ని గుర్తించారు. ఒక ఆయన ఉన్నారు, పెద్ద ఆయన. ఈ యంగ్ మ్యాన్ పరిచయం చేస్తారు. ఈయన నా తండ్రి పరిచయం చేస్తారు. అక్కడ ఈ యంగ్ మ్యాన్కి తెలుసున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఏదో యూనివర్సిటీలోనో ఆఫీస్లోనో అందరూ యంగ్ మ్యాన్ యొక్క ఫాలోయర్స్, ఫ్రెండ్స్ ఉన్నారు. ఈ పెద్ద ఆయన్ని తీసుకెళ్ళి హీఈజ్ మై ఫాదర్ అని పరిచయం చేస్తారు. పరిచయం చేస్తే వాళ్ళందరూ కూడా దండం పెడతారు. అయ్యా మీరు వారి మిత్రుల, వారు మా భాష ఆయన, మాకు ఆయన తండ్రి మీరు అని దండం పెడతారు. ఇప్పుడు నేను మిమ్మల్ని ప్రశ్న అడుగుతాను, మీరు సూక్ష్మంగా ఆలోచించి చెప్పండి. ఈ ఆఫీసర్ తండ్రి ఆయన, లేకపోతే ఆ తండ్రికి తండ్రి వీడా? మీరు చెప్పండి నాకు. ఏమర్థమైంది మీకు? నా ప్రశ్న అర్థమైందా? కాబట్టి ఆయన్ని తండ్రిని చేసింది ఎవడు? వీడు. కాబట్టి ఇప్పుడు అసలైన తండ్రి ఎవడు? ఆ తండ్రా వీడా? ఓకే. ఇప్పుడు దేవాలయంలో దేవుడు ఉన్నాడు. దేవాలయంలో దేవుడు చేసింది ఎవరు? భక్తులా, లేకపోతే దేవుడు స్వతంత్రంగా దేవుడై కూర్చున్నాడా? భక్తులు చేశాడు. నాకు పాట, మేము పాట పాడుతూ ఉండేవాళ్ళం. ఆ పాట ఏంటంటే సాగర్ సునా, హిందీ పాట. సాగర్ సునా, సాగర్ సునా, సాగర్ సునా మచిలీ బినా. అర్థమైందండి? సముద్రం గురించి విన్నారా ఎప్పుడైనా? చేపలు లేని సముద్రం ఎప్పుడైనా విన్నారా మీరు? ఈశ్వర్ సునా, ఈశ్వర్ సునా, ఈశ్వర్ సునా భక్తా బినా. భక్తులు లేని ఈశ్వరుడు ఎక్కడైనా ఉన్నాడు అసలు? ఓకే. ఇంకా ఈ పాట కంటిన్యూ అయ్యేది. భారత్ సునా, భారత్ సునా, అలా పాడాలి, దాన్ని అలాగే పాడాలి. నేను ఇంకా ట్యూన్ అది నాకు చేత కాదు. భారత్ సునా హిందూ బినా.
హిందూ సునా గీతా తిన. సో ఆ విధంగా దేవుడు, భక్తులు లేని దేవుడు ఉంటాడండి. భక్తులు దేవుణ్ణి చేస్తారు. ఇప్పుడు ఒక శిల ఉంటుంది, ఒక శిల, ఆ శిలకి ఒక ప్రతిమ రూపాన్ని ఇచ్చి ఆ ప్రతిమకి ప్రాణప్రతిష్ఠ చేసి దాన్ని దేవుణ్ణి చేసి కూర్చోబెట్టి దానికి అర్చనలు చేసి దాన్ని దేవుడు 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 దేవుడుగా నిలబెట్టింది ఎవరండి? భక్తులు నిలబెట్టారు. కాబట్టి వాడు దేవుడైతే వీడు భక్తుడైతే ఈ భక్తుడు దేవుడికి దేవుడు. వీడు యు ఆర్ దట్. మీరు ఏమనుకుంటున్నారు మీ గురించి? నేను భక్తుడు అనుకుంటున్నారా? మీరు భక్తుడు కాదు, మీరు దేవుడికి దేవుడు. ఈ జగత్తులో నేను పుట్టాను అనుకుంటున్నారా? లేదు, ఈ జగత్తు మీ నుండి పుట్టింది. ఈ జగత్తు నన్ను ప్రకాశింపజేస్తోందని మీరు అనుకుంటే తప్పు. ఈ జగత్తుని మీరు ప్రకాశింపజేస్తున్నారు. దేహం నేను అనుకోవడం చేత ఇన్ని ప్రారంభాలు వచ్చాయి, ఇన్ని కష్టాలు వచ్చాయి. మీరు దేహం కాదు, దేహాన్ని ప్రకాశింపజేసేది మీరు. సపోజ్ దట్ మచ్ యూ అండర్స్టాండ్. దేహాన్ని ప్రకాశింపజేసే ఎరుక చైతన్యం మీరు. ఇప్పుడు చెప్పండి, సూర్యుడిని ప్రకాశింపజేసే చైతన్యం ఎవరు? మీరు. సకల మొత్తం రెలిజియన్ అంతని ప్రకాశింపజేసే చైతన్యం ఎవరు? మీరు. తీర్థయాత్రా స్థలాలకి పవిత్రతని ఆపాదించినది ఎవరు? మీరు. యు ఆర్ ది సెంటర్ ఆఫ్ ది కాస్మాస్. మనిషి ఏమనుకుంటాడు? నేను అయోగ్యుణ్ణి అభాగ్యుణ్ణి అనుకుంటాడు. నువ్వు అయోగ్యుడు అభాగ్యుడు కాదు. అయోగ్యత్వాన్ని అభాగ్యత్వాన్ని ప్రకాశింపజేసే ఎరుక నువ్వు. ఈ అయోగ్యత్వము అభాగ్యత్వము మనస్సు యొక్క కల్పన. ఆ కల్పన తనంత తాను ప్రకాశించదు. ఆ కల్పనని కూడా నువ్వు పనికట్టుకుని ప్రకాశింపజేయాలి. ఇప్పుడు తాడును చూసి పాము అనుకుని భయపడుతున్నాడు. ఆ పామును సృష్టించింది ఎవరు? ఆ పాము వల్ల పడే భయాన్ని క్రియేట్ చేసింది ఎవడు? దాన్ని పోగొట్టవలసింది ఎవడు? అన్నీ నువ్వే. కాబట్టి సంసార బంధాన్ని మనంతట మనం క్రియేట్ చేసుకుని, ఇప్పుడు వీడు పెళ్ళాడేటండి, తర్వాత డివోర్స్ ఇచ్చుకున్నాడండి, దానికోసం పడరాని పాటలన్నీ పడ్డానండి. పడాలక్కర్లేదా? పడాలి. ఎందుకంటే నిన్ను పెళ్ళాడమని ఎవరు చెప్పాడు అసలు? ముందు దేవుడు వచ్చి చెప్పాడా? వీడందరూ వీడే వెళ్ళి దిగాడు కదా గోతులో. మరి గోతులో దిగినవాడు పైకి రాపాస్. పెళ్ళి కాబట్టి మరొకటి. సో మొత్తం సంసారాన్నంతా కూడా మనమే క్రియేట్ చేస్తాం. మనం ఆ సత్యాన్ని గుర్తించగలిగితే ఈ సృష్టిలో ఒకే జ్యోతి ఉన్నది. దట్ ఈస్ ది ఆత్మజ్యోతి. దేర్ ఈజ్ నో అదర్ జ్యోతి. చూడండి, వేదాంతం అంటే అది మీకంటే భిన్నంగా ఉండి ఎక్కడో వైకుంఠంలోనో కైలాసంలోనో ఉన్న దేవుడు ఉన్నాడు, వాడిని ఆరాధించు అని అలాంటి దేవుణ్ణి సమర్పించేది వేదాంతం కాదు. వేదాంత ఆఫర్స్ యూ ఎ లివింగ్ గాడ్, నాట్ సమ్ గాడ్ అవే ఫ్రమ్ యూ, or not some God who is sitting in the shrine. It provides you a living God, provides you with a living God. That is the Atma. Atma is the God. Atma Swayam Jyoti. అని ఆ విషయాన్ని ప్రతిపాదించే శృతి ఈ స్వప్న దృష్టాంతాన్ని అక్కడ ఆ విధంగా చెప్పింది. అక్కడ ఆ దృష్టాంతంలో స్వప్న దృష్టాంతాన్ని చెప్పి దాన్ని బట్టి జాగ్రత్త మిథ్యా అని అది కాదు అక్కడ ప్రకరణం. అక్కడ ప్రకరణం ఏమిటంటే ఆత్మ స్వయం జ్యోతి అని ప్రకరణం. ఆ ప్రకరణంలో స్వప్న దృష్టాంతాన్ని ప్రస్తావించారు. ఇది ఈ తీరును ప్రస్తావించారు. కాబట్టి మనస్సు యొక్క సంస్కారం తప్ప స్వప్నం అనేది ఏదీ లేదు. అక్కడికి స్వప్న నిరూపణం అయిపోయింది. మంచి ప్రోగ్రెస్ చేశాం మనం. తర్వాత శ్లోకం. అంతఃస్థానాత్తు భేదానాం తస్మాజ్జాగరితే స్మృతం యథా తత్ర తథా స్వప్నే స్మృతత్వేన భిద్యతే. ఈ శ్లోకం అన్వయం కష్టం.
ఎందుకంటే మీకు శ్లోకంలో పదాలను పోగేసి పెడితే అవి వాక్యాలు కంప్లీట్ కావు, కొంచెం డిఫికల్ట్ అన్వయం. అన్వయం అంటే సింటాక్స్, స్ట్రక్చర్ ఆఫ్ ది సెంటెన్సెస్ ఈజ్ ఎ బిట్ టఫ్. ఐ విల్ టెల్ యూ హౌ. యథా తత్ర తథా అనే ఒక వాక్యం కింద తీసుకోండి. ఓకే, తీసుకుని దాన్ని జాగరితే స్మృతం రాయండి ఒకసారి. యూ రైట్ ఇట్. యథా తత్ర తథా జాగరితే స్మృతం. అది ఒక వాక్యం. అది యథా తత్ర తథా జాగరితే స్మృతం. తస్మాత్ అంతకు ముందు శ్లోకం నుంచి ఓ పదాన్ని ఇక్కడికి తీసుకొస్తాం. ఆ పదం ఏమిటంటే వైతథ్యం. ఎందుకంటే అసలు మొత్తం ప్రకరణం అంతా వైతథ్యం కదా. యథాతో బ్రహ్మ జిజ్ఞాస అని కూడా బ్రహ్మనే పదం అన్ని చోట్లలోకి వెళ్తుంది. అలాగే వైతథ్యం సర్వభావానామని మొదలుపెట్టాం. ఇంతకు ముందు శ్లోకంలో కూడా వైతథ్యం తేన వై ప్రాప్తం అనే వైతథ్యమే టాపిక్. దేర్ఫోర్ ఇక్కడ కూడా వైతథ్యం అనే పదం వస్తుంది, లేకుండా తెచ్చిపెట్టుకుంటాం, అధ్యాహారం చేస్తాం. సెకండ్ సెంటెన్స్ తస్మాత్ వైతథ్యం. ఇప్పుడు దీనికి హేతు భేదానాం అంతఃస్థానాత్. ఇది మూడో వాక్యం. భేదానాం అంతఃస్థానాత్. థర్డ్ సెంటెన్స్. ఫోర్త్ సెంటెన్స్ స్వప్నే సంవృతత్వేన భిద్యతే. ఇప్పుడు మీరు ఆ శ్లోకాన్ని నేను చెప్పిన 4 వాక్యాలని సరి చూసుకోండి. అన్నీ వచ్చేసాయా? ఇంకేం మిగిలిపోకుండా అన్ని పదాలు వచ్చేసాయి. ఉంటే తూ మిగిలిందంటే ఐ కవర్డ్ ఎవరిథింగ్. ఏమన్నా సరిపడిందా? చూడండి, ఇప్పుడు ఆలోచించండి. ఆ అన్వయం కష్టమే కదా, క్లిష్టాన్వయం భాగవత శ్లోకం లాగా. ఎనీవే, ఇప్పుడు ఆయన ఏమంటున్నారంటే ఈ అంతఃస్థానాత్తు భేదానం హేతువు, దాని గురించి చెప్పి చేయగలరు. సో యథా తత్ర తథా, మీరు ఆ స్వప్నే తథా పక్కన పెట్టకూడదు. ఎందుకంటే స్వప్నే సంవృతత్వేన భిద్యతే, అది వేరే వాక్యం. యథా తత్ర తథా. తత్ర అంటే దాని యందు, దాని యందు అంటే దేని యందు? స్వప్నే. ఇంతవరకు చర్చ చేసింది స్వప్నమే కదా. యథా తత్ర తథా. తథా తథా వే, అక్కడ ఎలాగో అలాగే. ఎక్కడ? జాగరితే. యథా తత్ర తథా జాగరితే. ఈ స్మృతం అనే మాట కూడా అక్కడే పెట్టండి. పెట్టారా మీరు? యథా తత్ర తథా జాగరితే స్మృతం. మహాత్ములు చెప్తున్నారు. ఏమని చెప్తున్నారంటే జాగ్రత్త అవస్థ యందు పరిస్థితి ఏమిటి అంటే స్వప్నావస్థ యందు పరిస్థితి ఎట్టిదో యథా తత్ర తథా జాగరితే స్మృతం. స్వప్నావస్థ యందు ఎటులనో జాగ్రత్త అవస్థ యందు అటులనే అని మహాత్ములు చెప్తున్నారు. అబ్బో, చాలా పెద్ద ప్రణాళిక. ఇప్పుడు హేతు ఒకటి. ఇక్కడ సిద్ధాంతం ఏంటంటే ఇంతకు ముందు దాకా చెప్పినటువంటి 3 శ్లోకాలు అది వ్యాప్తి జ్ఞానం. ఇంతకుముందు ఒకసారి మీకు మనవి చేశాను. అక్కడ వ్యాప్తి జ్ఞానం నిర్ధారణ అవుతుంది. ఏమిటి వ్యాప్తి జ్ఞానం? చూడండి, స్వప్నాన్ని గురించి మీరు ఆలోచించండి. ఇప్పుడు వ్యాప్తి జ్ఞానాన్ని నేను ప్రవేశపెట్టి మీకు వాక్యం చెప్తా. దాన్ని బట్టి మీకు ఆ వ్యాప్తి జ్ఞానం ఏమిటో తెలుస్తుంది. జాగ్రత్త ప్రపంచ మిథ్యా. ఓకే, జస్ట్ ఈ లిసన్ టు ఇట్. జాగ్రత్త ప్రపంచ మిథ్యా దృశ్యత్వాత్ స్వప్న దృశ్యవత్. ఏమంటే ఇప్పుడు సినిమా చూశారు మీరు,
సినిమా చూసినప్పుడు మీరు దృక్, కుర్చీలో కూర్చుని చూసి మీరు దృక్, తెర మీద కనపడ్డది దృశ్యము. 2 గంటల సినిమా ఉంటే ఈ 2 గంటలు దృక్కు దృశ్యం ఉన్నారు. దృక్కు దృశ్యం లేదు ఏదీ లేదు కదండి. ఈ 2 గంటల వ్యాపారంలో దృక్కు దృశ్యము కలిసి ఉన్నారు. ఈ 2 గంటల వ్యాపారంలో ఈ కలిసి ఉన్న దృగ్దృశ్యాలలో ఏది సత్యము ఏది మిథ్య? దృశ్యం మిథ్య, దృక్ చైతన్యం మాత్రం సత్యం. అంతే కదండి. మీరు జాగ్రత్త ప్రణాళిక యొక్క వివేకాన్ని బట్టి మీరు స్వప్న ప్రణాళిక యొక్క వివేకాన్ని జాగ్రత్త ప్రణాళికకి అప్లై చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు సినిమా మిథ్య, సినిమా మిథ్య అని మీకు ఎలా తెలిసింది? సినిమా అసత్యం అని ఎలా తెలిసింది? ఇప్పుడు నిజ జీవితంలో ఏదైనా ఒక ఘటన జరిగితే మనం ఏం చేస్తాం? బోళ్ళని గెంతులు వేస్తాం, భూమి ఆకాశాలు ఏకమైపోయినంత హడావిడి చేస్తాం. అదే ఘటన సినిమాలో జరిగితే చక్కగా మాట్లాడకుండా కూర్చుని ఎంజాయ్ చేస్తాం. వాట్ ఈస్ ది డిఫరెన్స్? ది డిఫరెన్స్ ఈజ్ సినిమా దృశ్యమే, ఈ నిత్య జీవితంలో జరిగేది కూడా దృశ్యమే. ఇది దృశ్యమే, అది దృశ్యమే. సినిమాలో దృశ్యం చూసి ఎంజాయ్ చేస్తున్నారు, నిజ జీవితంలో జరిగే దృశ్యాన్ని చూసి దుఃఖిస్తున్నారు, బంధులు అవుతున్నారు, బంధింపబడుతున్నారు. సినిమాలో అదే దృశ్యం చూస్తే బంధం లేదు. ఎందువల్ల? అది దృశ్యమే, ఇది దృశ్యమే. ఎందువల్లంటే సినిమాలో దృశ్యాన్ని చూసేప్పుడు వివేక ప్రణాళి కరెక్ట్గా ఉంది. ఏమిటా వివేక ప్రణాళి? ఎన్ని దృశ్యాలనైతే మనం చూస్తున్నామో అన్ని దృశ్యాలు దృశ్యాలే కానీ ఉన్నవి కావు, కనబడేవే. దృశ్యం అంటే కనబడేది, కనబడేదే కానీ ఉన్నది కాదు. ఆ సంగతి మీకు అంత స్పష్టంగా ఎందుకు తెలుస్తుందో తెలుసునా? ఇదిగో ఉన్నది నేను ఉన్నాను. ఈ నేను ఉన్నాను అనే ఉనికి స్పష్టంగా తెలుస్తూ ఉండబట్టి ఇది గ్రౌండ్. ఈ గ్రౌండ్ని వదిలిపెట్టి మీరు సినిమా చూడటం లేదు. ఈ గ్రౌండ్ మీద నిలబడి ఆ గ్రౌండ్లో ఫిక్స్ అయ్యి సినిమాను చూస్తున్నారు. ఎప్పుడైతే గ్రౌండ్లో ఫిక్స్ అయ్యి సినిమాను చూస్తున్నారో దిస్ గ్రౌండ్ ఈజ్ రియల్ అని మీకు తెలుసు, తెలియకనే మీకు తెలుసు దిస్ ఈజ్ ది రియల్ గ్రౌండ్. ఎప్పుడైతే రియాలిటీతో ఆ కనెక్షన్ స్పష్టంగా దృఢంగా ఉందో అప్పుడు దృశ్యము మిథ్య అని స్పష్టంగా తెలిసిపోతుంది. ఏమండి? జాగ్రత్త ప్రపంచంలోకి రండి. జాగ్రత్త ప్రపంచంలోకి వస్తే మీరేం చేశారు? దేహం ఉన్నది. దేహము దృశ్యమా దృక్క? దృశ్యం. కానీ దృశ్యం ఇప్పుడు మీరు సినిమా తెర మీద ఉన్న ఒక దానితో తాదాత్మ్యాన్ని చెందారనుకోండి. సినిమా తెర మీద ఎవడో ఒకడు ఉన్నాడు, దాంతో తాదాత్మ్యాన్ని చెందితే మీకు సినిమా మిథ్యం తెలుస్తుందా? తెలియదు. అలాంటి దృష్టాంతమే ఉండదు. ఉంటే నేను మాట వరుసకు అంటున్నాను. సినిమా తెర మీద ఎన్నుంటే అన్నింటి దేంతోటి తాదాత్మ్యాన్ని చెందలేదు కనుక నా గ్రౌండ్ నేను నిలబెట్టుకున్నాను కనుక అది దృశ్యము మిథ్య అని తెలిసింది. కానీ జాగ్రత్త అవస్థలో వచ్చిన ప్రారంభం ఏంటంటే దృశ్యంలో ఒక అంశంతో వీడు తాదాత్మ్యాన్ని చెంది కూర్చుంటాడు. దృశ్యంలో ఒక అంశం దేహం, ఇది కూడా దృశ్యమే. టేబుల్ ఎలా అయితే దృశ్యమో దేహం కూడా అలాగే దృశ్యం. ఎప్పుడైతే దృశ్యంలో ఒక అంశము దేహంతో వీడు మమేకమవుతాడో ఆ క్షణంలోనే ఎదురుకుండా కనపడే టేబుల్ దృశ్యము కాబట్టి మిథ్యా అని తెలుసుకునేటువంటి వివేక ప్రణాళిక వీడికి మిస్ అయిపోతుంది. ఇట్ లూజెస్ ఇట్. అండ్ దేర్ఫోర్ దృశ్య జగత్తు సత్యం అనే భ్రమలో జీవిస్తూ ఉంటుంది. దృశ్యం అన్నడు సత్యం కాదు. ఆ దృశ్యము ఏ వెలుతురులో కనపడిందో ఆ వెలుతురే సత్యం, ఆ జ్యోతియే సత్యం, అది ఏ ఆత్మజ్యోతి అదే సత్యం. దృశ్యం సత్యం కాదు. దృశ్యం ఎందువల్ల సత్యం కాదు? దృశ్యం కాబట్టి సత్యం కాదు. దట్ ఈస్ ది హేతు. ఇనఫ్. యు డోంట్ నీడ్ ఎనీ ఫర్దర్ హేతు. దృశ్యం కాబట్టే సత్యం కాదు. దృక్కే సత్యం. ఆ దృశ్యము కనబడిన వెలుతురే సత్యం తప్ప దృశ్యం సత్యం కాదు. కాబట్టి ఇప్పుడు చెప్పచ్చు ప్రపంచ మిథ్యా దృశ్యత్వా స్వప్న దృశ్యవతి. మీరు రాసుకోండి. ప్రపంచో మిథ్యా దృశ్యత్వాత్
స్వప్న దృశ్యవత్. ఇప్పుడు ఈ దృశ్యానికి దృక్కి ఉండే మౌలికమైన భేదాలను మనం గుర్తించాలి. ఇప్పుడు నేను సినిమా చూస్తున్నాను, నేను దృశ్యం సినిమా. ఈ దృశ్యములలో మార్పు వచ్చేది ఏది, మార్పు రాకుండా ఉన్నది ఏది అంటే నేను మార్పు లేకుండా ఉంటాను. ఆ సినిమా తెర మీద ఉండే దృశ్యములన్నీ కూడా మారిపోతూ ఉంటాయి. నెంబర్ 1. ఏమండి? తర్వాత సినిమా తెర మీద ఏదైతే కనపడుతుందో అది దృక్కు యొక్క సంస్కారాలను బట్టి కనపడుతుంది తప్పిస్తే అది రిలేటివే కానీ అది అబ్సల్యూట్ కాదు, అది స్వతంత్రం కాదు, రిలేటివ్ సాపేక్షమే తప్ప నిరపేక్షం కాదు. ఇప్పుడు నేను మీకు దృష్టాంతం చెప్తా, అంటే మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఒక జెన్ మాస్టర్స్ స్టోరీ ఇంతకుముందు చెప్పాను నేను. అడవిలో చుట్టుపక్కల ఎక్కడ మానవ మాతృడు లేని చోట చెట్టు విరిగితే శబ్దం ఉంటుందా? ఉండదు అని సమాధానం. అది కాదు. ఎందుకంటే శబ్దము అక్కడ పుట్టింది శబ్దం కాదు, మీరు విన్నది శబ్దం. వినివాడు లేనిదే శబ్దం లేదండి, చూచివాడు లేనిదే దృశ్యం లేదండి. వినివాడు ఉంటేనే శబ్దం ఉంటుంది, చూచివాడు ఉంటేనే దృశ్యం ఉంటుంది. ఏమండి? కాబట్టి ఇప్పుడు దృశ్యానికి దృక్కి ఒక మౌలికమైన భేదాన్ని మనం గుర్తుపట్టాలి. అదేంటంటే దృశ్యము స్వతంత్రంగా మనలేదు. దృక్కు చూసినప్పుడు మాత్రమే దృశ్యము ఉన్నట్టుగా కనపడుతుంది తప్ప స్వతంత్రము కాదు. కాబట్టి దృశ్యము దృక్ సాపేక్షము. ఏమండి? కానీ దృక్ దృశ్య నిరపేక్షము. సరిపడిందా? కాబట్టి దీన్ని ఇంగ్లీష్లో చెప్పాలంటే దృశ్యం ఈజ్ రిలేటివ్ టు దృక్, వెరాజ్ దృక్ ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ దృశ్యం. ఇంత మౌలికమైన భేదం ఉన్నది. కాబట్టి జాగ్రత్త ప్రపంచము మిథ్య. జాగ్రత్త ప్రపంచము ఏది, జాగ్రత్త ప్రపంచాన్ని దర్శించే దృక్స్వరూపుడు ఉన్నాడే వాడే సత్యం. జాగ్రత్త ప్రపంచం మిథ్య. సో ఎందుకు మిథ్య అంటే దృశ్యం కాబట్టి మిథ్య. ఇది కంటిన్యూ చేద్దాం. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం తత్సత్.